సుబ్రహ్మణ్యం గారు ఇట్లా సుబ్రహ్మణ్యం గారు అదే చెప్పండి. ఇందాక అడిగాను. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ యాజ్ వెల్ అనకాపల్లి పార్లమెంట్, ఎందుకని అసెంబ్లీ పార్లమెంట్ రెండు చూసి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి? అంటే ఈ వాంట్స్ టు ప్లే వైటల్ ఆర్ కీ రోల్ ఇన్ యూనియన్ క్యాబినెట్, పార్లమెంట్ నుంచి వెనక్కి. అలాంటి ఆలోచన ఉంటే రాష్ట్రంలో మరి జనసేన బాధ్యతలు, జనసేన కూడా ఎదగాలి కదా. అంటే ఇన్ఫ్యాక్ట్ జన సైనికుల కోరిక అది. ఎందుకని ఆయన అట్లా రెండు రకాల ఆలోచనలు చేస్తానని మీరు అనుకుంటున్నారు? ఈ ఊహాగానాలని నా అభిప్రాయం అండి. ఉమ్, ఎందుకంటే రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్, ఏర్పడబోయే ప్రభుత్వంలో చాలా కీలకమైన ముఖ్య భూమిని పోషించవలసిన పవన్ కళ్యాణ్ ఉమ్, ఎంపీగా కంటెస్ట్ చేస్తారంటే అది నమ్మదగిన విషయం కాదు. వాళ్ళ పొద్దునే నాకు మీలాంటి మిత్రుడు ఒక ఆయన ఉమ్, ఫోన్ చేసి బందరు పార్లమెంటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వచ్చిందంటే ఎలా ఉంటది, ఉమ్, లేదా కాకినాడ ఎలా ఉంటదని చెప్పి ఒక విశ్లేషణ అడిగితే నేను విశ్లేషణ చెప్పాను. చెప్పి ఏం చెప్పానంటే ఇదంతా ఊనే ఊహాగానాలు తప్ప రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్తానంటే అది కూడా ఒక వ్యూహం అయి ఉంటుంది. బీజేపీ వ్యూహంలో ఒక పార్ట్ అయి ఉంటుంది అది. ఉమ్, అంతే తప్ప దాంట్లో పెద్ద ఆలోచించడం. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఇవాళ గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ అనే దాని మీద పెద్ద చర్చ అనవసరమని నా అభిప్రాయం. ఇక విషయానికి వస్తే వాళ్ళ ఇప్పుడు బాజీ గారు మాట్లాడుతూ మాటల్లో బీజేపీ గురించి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పారు. ఉమ్, వాస్తవాలే చెప్పాడు ఆయన ఒక రకంగా. కాకపోతే నేనేమంటానంటే బీజేపీ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తానంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలు సబ్జెక్టులో కానీ అన్ని విషయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తానంటే బీజేపీని ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ముందుగా ఈ సైకో ప్రభుత్వం అనేది మనం పక్కకి వెళ్ళిపోవాలి. నా చిన్నప్పుడు వీళ్ళ మాటలు నాకేంటంటే బాలకోట గారి మాటలో కానీ, బాజీ గారి మాటలో కానీ నాకు ఒక ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది. పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం అనే సినిమా ఉడికేది. బాలకోట గారు గుర్తుందో లేదో. అంటే మాకు అప్పుడు స్కూళ్ళలో ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్కి ఆ సినిమాకి సెలవిచ్చి మా హెడ్ మాస్టర్ టీచర్లు ఆ స్కూల్కి తీసుకెళ్లి ఆ సినిమాకి తీసుకెళ్లి చూపించేవాళ్ళు పిల్లలు తెచ్చిన. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా చూస్తుందంటే పిల్లలు తెచ్చిన రాక్షస రాజ్యం, ఉమ్, ఆ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీకు ఒక్కటి చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మనం ముందుగా చూడాలంటే నేను రాత్రి ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ మందులు తీసుకుంటుంటే అతను నన్ను ఒక మాట అడిగాడు. నేనే ఒక మాట అడిగా ఆయన్ని, ఏమంటే రేపు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీ సామాజిక వర్గం పోటీ చేస్తున్నాడు కదా, ఎందుకంటే నేను సామాజిక వర్గ నాయకుడిని కాబట్టి ఆ క్వశ్చన్ వేస్తాను. వేసినప్పుడు ఏంటంటే మీరు వెల్లంపల్లి శ్రీనివాస్ కి మీ సామాజిక వర్గం తరఫున మద్దతు ఇస్తారా అని ఒక మాట అడిగితే ఆయన ఏమన్నామంటే నాకు వెల్లంపల్లి శ్రీనివాస్ మొహంలో జగన్మోహన్ రెడ్డి కనపడతాడండి, కాబట్టి నేను ఓటు వేయనండి అని చెప్పి. అలాగా అలా రకరకాల ఈలోపు ఇంకో ఆయన సైకిల్ మీద వచ్చాడు. సైకిల్ మీద వచ్చి ఏదో మాట్లాడుతూ మేము ఈ పొలిటికల్ డిస్కషన్ నడుస్తుంటే ఆ డిస్కషన్ ఆయన గబుకున్న మందులు కొనుక్కుంటూ కూర్చో ఆయన మాట అన్నాడు, ఏమండి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడంటే నిజమేనా అని అడిగాడు. అంటే ఏమో నడుస్తున్నాయిలేండి ఆ ప్రపోజల్స్ అన్ని నడుస్తాయి. ఇదేంటి ఆయన అన్నాడు, ఇంకా మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఇవాళ కాదు, పూర్వం ఇవి ఒక మహాభారతంలో చిన్న కథ ఒకటి గుర్తు చేసుకున్నాం ఈ సందర్భంగా. మహాభారతంలో బకాసురుడు అనే రాక్షసుడు ఊడి మీద పడి తినేస్తుంటే వాళ్ళందరూ ఒక అంగీకారానికి వచ్చి ఇంటికి ఒకరిని పంపిస్తాం కాబట్టి నువ్వు ఊళ్ళ మీద రావద్దని చెప్పి బకాసురుడిని చెప్తే సరే అని పంపించమంటాడు. అందుకని రోజు ఇంటికి ఒక మనిషిని పంపిస్తే భీముడు వంతు వచ్చి భీముడు చంపేయటం అనేది అందరికి తెలిసిన సంగతే. కానీ నిన్న అతను చెప్పిన విషయం ఏంటంటే ఆస్తులు అన్ని అయిపోతాయండి, తిరిగి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే రోజుకొకళ్ళని ఏరియాని బట్టి రోజుకొకళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి కిడ్నీని అమ్ముకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది నెక్స్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనే పరిస్థితి. ఆయన ఒక సామాన్యుడు సైకిల్ మీద వచ్చి మందులు కొనుక్కునే వ్యక్తి చెప్పాడంటే ఈ ప్రజల్లో ఎంత ద్వేషం అనేది
ఇవి ఉందో చెప్పండి. అలాగే పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది ఎవరండి? పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వాన్ని బయటికి తీసింది జగన్మోహన్ రెడ్డి. దానికి ముందు నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఆనాడు వైజాగ్ సంఘటనలో చూడండి, వైజాగ్ సంఘటనలో వైజాగ్ మీటింగ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ 3000 మంది పోలీసుల్ని చుట్టూ పెట్టి హోటల్ నుంచి బయటికి రాకుండా చేస్తే ఒక్క క్షణంలో 30,000 మంది జన సైనికులు రోడ్డు మీదకి వచ్చి పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు అక్కడ హోటల్ ముందు కూర్చుంటే పోలీసు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి పంపించారు. లేకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన నష్టం జరిగేది. ఇది జరిగి పవన్ కళ్యాణ్ చాలా మనస్తాపంతో విజయవాడ నోవాటెల్ హోటల్కి వస్తే నీకు నేనున్నానని చంద్రబాబు నాయుడు వచ్చి సంఘీభావం తెలిపితే అక్కడే చంద్రబాబు నాయుడు రాజనీతి అనేది మనందరికీ అర్థం అవ్వాలి. ఆ రోజు నుంచి చూడండి, అప్పుడు దాకా ఇందాక నుంచి బాలకోటయ్య గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, వైజాగ్ సంఘటన తర్వాత, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నోవాటెల్లో హోటల్లో జరిగిన సంభాషణ తర్వాత, ప్రెస్ మీట్ తర్వాత, ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం బిగిన్ అయింది. దాని తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాలంటరీగా వెళ్ళి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించి పొత్తు ప్రకటించేశాడు. దీంతో ఏంటంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం, కృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం అవుతున్నారు. దీని ముందు దుర్యోధనులు ఆగరు, ఈ భూబకాసులు ఆగరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పండి, ఏ బకాసుడు అని బకాసుడు గుర్తు చేసుకుంటే ఏ భూబకాసుడు కాదా, ఇసుక బకాసుడు కాదా, మాఫియా బకాసుడు కాదా, మద్యం ఇది కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంతండి? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ధనికుడు జగన్మోహన్ రెడ్డి అయితే త్వరలోని ఇంకోసారి అధికారంలోకి వస్తే అదానీ అంబానీ జగన్, లేకపోతే జగను అదానీ అంబానీ అనే స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉందని బాజీ గారికి ఒకసారి గుర్తు చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర విషయంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలని మరొకసారి బాజీ గారు మీ పార్టీకి విన్నపం చేయండి.